ఇప్పుడు మనం రవ కేసరి చేస్తున్నాం. ఫస్ట్ ఎలా ఉందో చూడండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ముందు మనం నెయ్యిని ఇలా పోసుకోవాలి. ఇది సిమ్ము కావాలి, ఇలా ఉంచుకోవాలి. దీంట్లోకి మనం లైట్గా డీప్ ఫ్రై చేసుకోవడానికి మనం ఏం తీసుకోవాలి అంటే ఏమంటారో తెలుసా? మీకు తెలియకపోతే నేను చెప్తాను. కిస్మిస్ అంటారు. కొంచెం చదువురాదు కాబట్టి మారకూడదు. ఒక కప్ అంటే ఆ కప్పులో కాదు, పెనంలోకి పోసుకోవాలి. మనకి రవ్వ సరిపోతుందా లేదని మనం కొంచెం ఎక్కువ తినవాలంటారు కదా, దాంట్లో కామెంట్ చేయండి. మా దాంట్లో పెద్ద కడుపులు అంటే ఇందు ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఐ థింక్ లైట్గా వచ్చినట్టు అనిపించింది, అవ్వలేదు. ఇంకొక లాస్ట్ 4 మనం వాటర్ తీసి వేడి వేడి రవ్వ కేసరి రెడీ అయింది. మీకు అందరికి చూస్తుంటే నోరు ఊరుతుందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఐ నో దట్. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి మీ అందరికి నేను చూపిస్తాను. ఓకేనా? సీ యువర్ రిజల్ట్స్. స్మెల్ చూస్తుంటే అర్థమైపోతుంది. నైస్ టేస్ట్ అనిపిస్తుంది. సరే తిని చూసి చెప్దాం. నైస్ టేస్ట్.